లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. సమాజంలో పేరు పొందాడంటే దేవుని ముందు కూడా పేరు పొంది ఉంటాడు అనుకోవడమే పప్పులో కాలేయడం. సమాజంలో పేరు పొందిన వ్యక్తులు పౌలుని ఎందుకు ద్వేషిస్తారు, మొర్దెకైని ఎందుకు ద్వేషిస్తారు, సమాజంలో మంచి పేరు కలిగిన, మంచి క్యారెక్టర్ కలిగిన, రెప్యుటేషన్, పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు మోషేని ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే ఒక కీలకమైన విషయం అందరూ వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఇదే మాట, ఇప్పుడు నేను చెప్తున్న మాట యథాతథంగా క్రీస్తు న్యాయపీఠం ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇక మిగతా ఇష్యూస్, మీకు నాకేం ఇష్యూస్ ఉన్నా, దేవునికి నాకేం ఇష్యూస్ ఉన్నా అక్కడ తేల్చుకుందాం, పైకి వెళ్ళిన తర్వాత తేల్చుకుందాం. ఒకవేళ అక్కడికి మీరు వస్తే అక్కడ చూసుకుందాం. కానీ ఇప్పుడైతే ఈ మాట అయితే పంచభూతములు గతించిన నిలిచుండే మాట నేను చెప్తున్నా. సమాజంలో చాలా పరువు, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఘనత వహించిన మనుషులు కొంతమంది పౌలును, మోషేను, మొర్దెకైని ఎందుకు ద్వేషిస్తారు అనేది పాయింట్. ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ వేసేసారు లాజిక్లో, వీళ్ళ లాజిక్లో ఒక్క రాంగ్ స్టెప్ వేశారు. ఏంటంటే దేవుని ప్రణాళిక ఒకటి, భూమి మీద జరగవలసిన ప్రణాళిక ఒకటి ఉంది. ఖచ్చితంగా దేవుడు రాసి, ఇదిగో ఫలానా కాలంలో ఈ పని జరగాలి, ఫలానా కాలంలో ఈ పని జరగాలి, ఫలానా కాలంలో ఈ పని జరగాలని దేవుడు రాసి పెట్టిన స్కెచ్ ఒకటి ఉంది. ఈ స్కెచ్లో ముందుకు సాగిపోవడం, దేవుడు అప్పగించినటువంటి ప్రణాళికలో ముందుకు సాగిపోయి దేవుడు చేసిన ప్రణాళికను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఉండటమే ముఖ్యం అనుకున్న భక్తులేమో మోషే, దావీదు, మొర్దెకై, పౌలు, మార్టిన్ లూథర్ ఆ పరంపరలోని వాళ్ళు అన్నమాట. వాళ్లకు దేవుని యొక్క స్కెచ్ తెలుసు, దేవుని ప్లాన్ తెలుసు, అది ఇంప్లిమెంట్ చేయటమే మాకు ముఖ్యం అనుకుంటారు. కానీ వేరొక వర్గం ఉంది, వీళ్ళు మంచోళ్ళే కానీ వీళ్ళకి స్కెచ్ తెలియదు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మంచోళ్ళే కానీ ఈ తరములో దేవుడు ఏం చేస్తున్నాడో ఆ స్కెచ్ వీడికి తెలియదు. ఆ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ దేవుని కార్యాచరణ ప్రణాళిక వాడికి తెలియదు.